షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో అప్పుడప్పుడు మనకి ఏంటంటే కొంచెం లైట్గా ఏదన్నా ఫ్లేవర్డ్లో రైస్ తినాలనిపిస్తుంది కదా. సో దానికి పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలామంది, అంటే మసాలాలు వేసి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి చేసుకుంటేనే ఫ్లేవర్డ్ రైస్ అవుతుందని. సింపుల్ అండి. మనం బియ్యం నానబెట్టినప్పుడు, అంటే మీరు బాస్మతి అయితే ఇంకొంచెం బాగుంటుంది. సో ఆ బాస్మతి టైపు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా. దాంతోపాటుగా నానబెట్టినప్పుడే ఒక 3 అంగుళాల ఉన్న సైజ్ది బిర్యానీ ఆకు నానబెట్టినప్పుడు దాంట్లో వేసేసేయండి. అలాగే అన్నం ఉడికేటప్పుడు కొద్దిసేపు అది ఉడికిన తర్వాత ఆకు తీసేసేయండి. సో రెగ్యులర్గా మనం మామూలుగా వండుకున్నట్టే అన్నం ఉండండి. లైట్ ఆ ఫ్లేవర్తో మనకు ఆ రైస్ అనేది సూపర్గా తయారవుతుంది. మీరు చేసుకున్న కర్రీతో ఈ ఫ్లేవర్ వల్ల వచ్చిన ఆ రైస్ ఏంటంటే ఇంకా టేస్టీగా అవుతుంది. మీకు ఎక్కువగా కష్టపడకుండానే రెగ్యులర్ అన్నం వండుకున్న మెథడ్లోనే ఫ్లేవర్ రైస్ రెడీ అయిపోతుంది. సో ఒక్క బిర్యానీ ఆకు ఉంటే చాలు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో చివర్లో మటుకు ఆకు తీసేయడం మర్చిపోకండి.